హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు యంగ్ చెఫ్. మనం ఈరోజు గోంగూర పచ్చడి చేసుకుందామండి. గోంగూర పచ్చడికి కావాల్సినవి ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 3 స్పూన్లు నువ్వులు వేపుకుందామండి. నువ్వులు కొంచెం వేగిన తర్వాత మనం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని నువ్వులలో వేపేసుకుందాం. నువ్వులు వేగిపోయినాయి కదండి, ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. వేగిపోయినాయి అండి నువ్వులు జీలకర్ర. అవి వేరే బౌల్లోకి తీసేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేపుకుందామండి. పచ్చిమిర్చి తడంతా పోయే వరకు కొంచెం వేగనివ్వాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయినాయి కదండి, ఇవి పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి పక్కకు తీసేసుకొని చల్లారబెట్టుకోవాలండి. చల్లారిపోయిన తర్వాత మనం అదే మూకుల్లో గోంగూర వేసుకుందాము. కడిగి పెట్టుకున్న గోంగూర అండి, ఎర్ర గోంగూర తడి ఆరిపోయే వరకు కొంచెం సేపు ఆ మూకుల్లోనే ఆయిల్ లేకుండా వేగనీయాలి. గోంగూర తడి ఆరిపోయింది కదా, ఇప్పుడు మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. గోంగూర పచ్చివాసన పోవడానికి ఆ స్పూన్ ఆయిల్ అండి. గోంగూర వేగేలోపు మనము నువ్వులు జీలకర్ర ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసిన నువ్వుల పొడి అండి అది. అందులోనే 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చిమిర్చి వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి తొక్కండి అది. ఇప్పుడు అందులోనే చల్లారబెట్టుకున్న గోంగూర మెత్తగా కావాలంటే మెత్తగా రుబ్బుకోవాలండి. కొంచెం ఆకులు ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఇలా 2 సార్లు మిక్సీని తిప్పితే చాలు. ఇది కొంచెం ఆకులు ఉంది కదా అండి, ఇంకా మెత్తగా తినేవాళ్ళు మెత్తగా కావాలంటే మెత్తగా రుబ్బుకోవచ్చు. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందామండి. 3 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూను శనగపప్పులండి, హాఫ్ స్పూను ఆవాలు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు చిటపట అనాలి. కొంచెం ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. ఒక పావు స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిర్చి, బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదండి. కరివేపాకు 3 రెబ్బలు కరివేపాకు వేగిపోయిన తర్వాత పసుపు వేసుకుందామండి. ఇందాక రుబ్బి పెట్టుకున్న గోంగూర పచ్చడిని ఇప్పుడు పోపులో వేసేద్దాం. చూస్తున్నారు కదండి, గోంగూర పచ్చడి రెడీ అయింది. నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి.